పురాణాలలో 14 లోకాలు ఉన్నాయని చెప్తారు కదా, ఏమిటి ఈ 14 లోకాల ప్రత్యేకత? 14 లోకాలు అనేసరికి ఈనాటి కాలంలో అందరూ వేళాకోళంగా మాట్లాడుతూ ఉంటారు. ఏమిటో ఈ హిందూ పురాణాలన్నీ అన్నట్లుగా అంటూ ఉంటారు. మనమంతా కూడా సూర్య గమనాన్ని ఆధారం చేసుకొని ఒక సూర్య నక్షత్రం పరిధిలో ఉండే గ్రహాలలో ఒక గ్రహం మీద ఉన్నాం. ఇలాంటి సూర్యమండలాలు ఈ సాజిటేరియస్ ధనురాశి పరిధిలోనే 8 ఉన్నాయి అని మనకు వేదం చెబుతుంది, అరుణం. ఇలాంటి సూర్యమండలాలు ఈ నక్షత్ర పరిధిలోనే, అంటే ఈ సాజిటేరియస్ ఈ రాశి ఆవరణలోనే అసంఖ్యాకంగా ఉన్నాయి. పాలపుంత, మిల్కీవే గ్యాలక్సీ ఇలాంటివి మిగిలిన 11 రాశుల ప్రమాణాలలో కూడా ఒక చుక్క కేంద్రం చేసుకుని 360 డిగ్రీలు నిర్మాణం చేసుకుంటే వేలాది గ్రహాల ఈ సమూహాలన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఏది ఆధారం, ఏది ప్రమాణం అన్నప్పుడు వేదం 7 ఊర్ధ్వలోకాలుగా 7 అధోలోకాలుగా ఒక వృత్తాంతాన్ని నిర్మించి మనకు తెలియజేసింది. భూమిని 360 డిగ్రీలు అనుకున్నప్పుడు తూర్పు వైపు 180 డిగ్రీలు, పడమర వైపు 180 డిగ్రీలు. ఇక 2 గడిచిపోయినవి. ఉత్తరం ఆకాశం వైపు, దక్షిణం దిగువ భాగం వైపు. ఇది నిజమైన ఉత్తర ద్వార దర్శనం, ఇది నిజమైన 14 లోకాల దర్శనం. ఊర్ధ్వం వైపు చూస్తే అది ఉత్తరం వైపు చూడడం. ఆ లోకాలు కూడా భూహు, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అనే 7 లోకాల మార్గం. సఖా సప్తపదాభవ సఖాయౌ సప్తపదాభూవ సక్ష్యంతే గమే జగం సక్ష్యాత్తే మాయోషకం సక్ష్యాన్మే మాయోష్ఠ సమయాభ. ఈ మంత్రంతో పాటుగా ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే త్రీణి వ్రతాయ చత్వారి మాయోభవాయ. వివాహంలో సప్తపది, అబ్బాయి అమ్మాయి 7 అడుగులు నడిచే సమయంలో ఈ మంత్రం చెబుతూ ఉంటారు. ఈ 7 ఏమిటి అంటే 7 లోకాల వైపు మార్గం. తల్లి వెంట ఉండేటటువంటి లేగదూడ ఆనందంతో గంతులు వేస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఈ 7 లోకాల మార్గం ప్రస్తావన చేస్తుంది. భూహు, భువః, సువః, మహః సత్య మార్గం ఇది. అలా కాకుండా పతనమవుతున్నామా, నియమ పాలన చేయడం లేదా, ధర్మాన్ని అనుసరించడం లేదా, దిగువన పడిపోతాం. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకముల వైపుగా జారిపోతాం. ఆముక్తమాల్యదలో నీరు ఎండాకాలంలో ఎలా ఆ పాతాళం వైపు రసాతలం వైపు వెళుతుందో అద్భుతమైన పద్యాలను రాయలవారు కల్పించి ఉన్నారు. పతనం కాకూడదు, పరమేశ్వరుడు పైనుంచి దిగివచ్చి మనల్ని కాపాడే ఉద్దేశంతో ఇలా చెయ్యి అందిస్తే మనం కూడా చెయ్యి అందించి పైకి వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి. కానీ నియమాన్ని భంగం చేసి అధర్మంగా ప్రవర్తించి నేలగా లోనికి వెళ్ళిపోతామా? ఇది బోధించడం కోసమే పురాణాలు 14 లోకాలు అనే విభజన చేశాయి. సూర్య భగవానుడి జన్మ వృత్తాంత నేపథ్యంలో ఈ 14 లోకాల వివరణను భాగవతం 2వ స్కంధం తెలియజేస్తుంది.